ఆంధ్రజ్యోతి పత్రిక సాక్షి పత్రిక పైన ఒక కథనం రాసింది. తమ ట్రాఫిక్ను వ్యూవర్షిప్ను సాక్షి తీసుకెళ్తోంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ఆరోపించింది. ఈ కథనం చూస్తే సాక్షి పాడుబుద్ధి తమ వెబ్సైట్ వార్తల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ వ్యూస్ ట్రాఫిక్ పెంచుకునేందుకు కుట్ర అంటూ రాస్తూ సాక్షి వెబ్సైట్లో పోస్టు చేసే వార్తల్లో ఒక కుట్ర ప్రకారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేరుతో వార్తలను సెర్చ్ చేయాలనుకుంటే వారికి సాక్షి వెబ్సైట్ వార్తలు కనిపించేలా ఏర్పాటు చేశారు. ఒక పత్రిక లేదా సంస్థ ఇతర పత్రికలు సంస్థలకు సంబంధించిన పేర్లను ట్యాగులను తన వార్తల్లో సహజంగా ఉపయోగించదు. ఎక్కువ మంది ప్రజలు సెర్చ్ చేసే ట్రెండింగ్ కీవర్డ్స్ను ట్యాగులుగా మాత్రమే వాడతారు. కానీ సాక్షి మాత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ను కొన్ని ఎంపిక చేసిన వార్తలకు వాడుతోంది. ఆంధ్రజ్యోతికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేని సాక్షి నేరుగా ఎదుర్కొనే దమ్ములేక వ్యూస్ ట్రాఫిక్ను పెంచుకునేందుకు అనైతికంగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా కొన్ని వార్తలను ప్రచురించి వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. పోటీ ప్రపంచంలో తన వెబ్సైట్లో వీక్షకులను పెంచుకునేందుకు ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ ఇతర సంస్థలపై కుట్రలు కుతంత్రాలు పనడం ఎవరూ హర్షించారు అంటూ రాసింది. సాక్షి ఎందుకు చేసింది ఇది అని అంటే, ఈ మధ్య ఏం లేదు, మీడియా సంస్థల మధ్య కూడా అన్ని లైన్లు తొలగిపోయాయి. గతంలో ఒక మీడియా సంస్థ ఇంకో మీడియా సంస్థ మీద వార్త రాయాలంటే చాలా ఆలోచించారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. సాక్షి మీద ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇష్టానుసారం రాసేస్తూ ఉన్నారు. సాక్షిని అయితే రకరకాలుగా, రాధాకృష్ణ అయితే రోతపత్రిక అంటూ రాస్తూ ఉంటారు. ఇక వీళ్ళు కూడా ఎల్లో మీడియా అంటూ ఆంధ్రజ్యోతి ఈనాడుని కూడా విమర్శిస్తూ నేరుగానే కథనాలు రాయడం మొదలైంది. చాలా ఏళ్ళుగానే ఇది నడుస్తోంది. మరి అయితే ఇప్పుడు ఆంధ్రజ్యోతి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే, చూసాం సాక్షి ఇప్పుడు కొన్ని వెబ్సైట్లో కొన్ని వార్తలు రాసింది. ఏవి ఆంధ్రజ్యోతికి రిలవెంట్గా ఉండేవి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి ఆంధ్రజ్యోతి మీద మాట్లాడిన వార్త కావచ్చు, కొలికపూడి శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి విలేకరులకి వార్నింగ్ ఇచ్చింది కావచ్చు, దేవాదాయకు సంబంధించిన ఆమె శాంతికి సంబంధించిన వార్తలు, ఇలాంటి ఆంధ్రజ్యోతికి సంబంధించి ఆ ఆంధ్రజ్యోతి మీడియా పైన వచ్చే విమర్శలు కావచ్చు, అందుకు రిలవెంట్గా ఉన్న వార్తల్లో సాక్షి అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ వాడుతోంది. దీనివల్ల గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు తమ వార్తలే కాకుండా సాక్షిలో తమకు వ్యతిరేకంగా వచ్చిన వార్తలు కూడా వీక్షకులకు కనిపిస్తున్నాయి అన్నది ఆంధ్రజ్యోతి ప్రధాన విమర్శలా కనిపిస్తుంది. కానీ ఇది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక రిలయన్స్ గురించి వార్త అనుకోండి, రిలయన్స్ అనే ట్యాగ్ లైన్ ఎవరైనా వాడతారు, ట్యాగ్ ఎవరైనా వాడతారు. అలాగే ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా ఉన్న వార్తలకి సాక్షి వాళ్ళు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ట్యాగ్ లైన్ చేస్తున్నారు. అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అని సెర్చ్ చేసినప్పుడు ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలతో పాటు ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా సాక్షిలో వచ్చిన వార్తలు కూడా బయట కనిపిస్తుంటాయి. వాటిని చదివే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు ఆంధ్రజ్యోతి అభ్యంతరంగా కనిపిస్తోంది. ఒక కుట్ర ప్రకారం అంటే మొత్తం వాళ్ళు చూసాం, సాక్షి వాళ్ళు ఎక్కడ మొత్తం వార్తలకంతా ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ ఏం వాడడం లేదు. ఎక్కడైతే ఆ వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించినదో రాధాకృష్ణకి సంబంధించినదో ఉంటుందో దానికి మాత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ వాడారు. అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతికి రిలవెంట్గా ఉంది కాబట్టి అన్నట్టు. ఇది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక కంపెనీ వార్త కావచ్చు, ఒక వ్యవస్థకు సంబంధించిన వార్త రాయినప్పుడు దాని పేర్లను అన్నది ట్యాగ్గా వాడడం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇబ్బంది ఆంధ్రజ్యోతి వాళ్ళకు బహుశా ఏంటంటే, తమకు వ్యతిరేకమైన వార్తలు కూడా వెబ్సైట్లలో బయట గూగుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి సాక్షి వల్ల అన్నదే ఉంటుంది. రాశారు, ఆంధ్రజ్యోతికి వ్యతిరేకంగా కొన్ని వార్తల్ని ప్రచురించి వాటిని బలవంతంగా ప్రజలపై రుద్దే ప్రయత్నం అంటే ఇదే. ఆంధ్రజ్యోతి ట్యాగ్ లైన్ వాడినప్పుడు, ట్యాగ్ వాడినప్పుడు ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఆంధ్రజ్యోతి అని ఆంధ్రజ్యోతికి సంబంధించిన వార్తలతో పాటు ఈ సాక్షిలో వచ్చిన వార్తలు కూడా కనిపిస్తున్నాయి. దానివల్ల తమకు దెబ్బ తగులుతోంది తమ ఖ్యాతికి అన్నది ఆంధ్రజ్యోతి అభ్యంతరమై ఉంటుంది.